ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు అడిగితే వాళ్ళని లాక్కెళ్ళి పోలీసు వాళ్ళు లాక్కెళ్ళి బస్ లో వేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రియాంక గాంధీ ఒక మహిళని ఇవ్వకుండా ఆమెను కూడా లాక్కెళ్ళడం జరిగింది. మేము చేసే మంచి పనులు, మేము చేసే డిమాండ్లు వారు వినలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కానీ చేయడం మేము ఖండిస్తూ, మీరందరూ ఒకటి ఆలోచించాలి. మీరందరి భవిష్యత్ ఇది. రేపు మీరు డిగ్రీలు చేస్తున్నారు, ఇంటర్మీడియట్ చేస్తున్నారు, రేపు రాబోయే కాలంలో మీరు కూడా ఎంట్రన్స్ రాస్తారు. అది ఎక్కడైనా లీక్ జరిగిందా మీకు మీ భవిష్యత్తు నాశనమైనట్టే. ముఖ్యంగా విద్యార్థులే కాకుండా నాకు ఆ పేద తల్లిదండ్రుల గురించి బాధ అవుతుంది. ఎన్నో పనులు చేసుకుంటూ నేను చూస్తా ఉన్నా. ఇప్పుడు నా దగ్గరికి వస్తా ఉంటారు చాలా మంది, సార్ నాకు 1000 రూపాయలు ఇస్తే నేను ఫీజు కట్టుకుంటా, 1000 రూపాయలు ఇస్తే అడ్మిషన్ ఫామ్ తీసుకుంటా అని వస్తూ ఉంటారు. అటువంటి పిల్లలు కొంచెం సేపు ఆ ఒక తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే చాలా బాధాకరం. వారి కోసము వారి వెన్నంట ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మేము నిలబడతామని ఈ సభ ద్వారా మీ అందరికీ తల్లిదండ్రులకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటది. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు పిల్లలు ఎంత పెద్దవాడైనా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కోరిక ఉంటది, మా కొడుకు మా బిడ్డ బాగా చదవాలి, పైకి రావాలి, ఉన్నత స్థానంలో ఉండాలి అని. కూలీ చేసేవాడైనా బిజినెస్ చేసేవాడైనా. కానీ ఈరోజు దేశ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? పేపర్లు లీక్ చేసి ఉన్నవానికే పేపర్లు అంటగట్టే విధంగా ఈరోజు ప్రయత్నిస్తోంది. అంటే పేపర్ లీక్ అంటే ఏంది? ఎవరో ఉన్నవాడు పైసలు ఇచ్చి కొనుక్కుంటేనే పేపర్ లీక్ అంటే పేద ప్రజలు చదువుకోవద్దా? పైసలు లేనివాడు చదువుకోవద్దా? వాళ్ళకి ఆశలు ఉంటుందా? డాక్టర్లు కావాలని, ఇంజనీర్లు కావాలని, లాయర్లు కావాలని. ఈ విధంగా చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని ఒక నియంతలాగా నేను చెప్పిందే సాగాలి, నేను చెప్పిందే నడవాలి అనే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ నడుస్తా ఉంది.